శోషరస అవయవాల గురించి మాట్లాడేటప్పుడు మనకి ఆర్జిత అసంక్రామ్యత గురించిన రెఫరెన్స్ అవసరం అవుతుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించినటువంటి రెఫరెన్స్. సో ఒక 2 క్లాసులుగా మనం స్వాభావిక అసంక్రామ్యతకి ఆర్జిత అసంక్రామ్యతకి తేడాలు చెప్పుకున్నాం. సో ఈరోజు సందర్భాన్ని బట్టి ఆర్జిత అసంక్రామ్యతలో మరికొన్ని వివరాలను చెప్పుకుంటాం. సో నా మీకు లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు, శరీరంలో అది ఎక్కడుంటుంది, ఏం పని చేస్తుంది తెలుసు, అందులో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల గురించి తెలుసు. సో ఆ ప్రాథమిక శోషరస అవయవాలు ఏమేంటి? థైమస్ గ్రంథి, అస్థి మజ్జ, గుడ్ బర్సా ఫ్యాబ్రిస్ సార్. రైట్. సో ఈ 3 ప్రాథమిక శోషరస అవయవాల గురించి మనం కొంత సమాచారం తెలుసుకున్నాం. ఇక ద్వితీయ శోషరస అవయవాలు, వీటి సంగతి ఏంటి? ఈ డయాగ్రామ్ లో చూడండి, ఆల్రెడీ ఒకసారి చూసిందే అనుకుంటాను. గ్రీన్ లైన్స్ అంతా కూడాను మనకి శోషరస నాళాలని సూచించేటట్లయితే, ఇక అక్కడక్కడ రౌండ్ గాను లేకపోతే ఓవల్ షేప్ లో అండాకారంలోనూ ఉన్నటువంటి నిర్మాణాలు, పూసల లాంటి నిర్మాణాలు ఉన్నాయి చూడండి. ఇవి ద్వితీయ శోషరస అవయవాలుగా ఉన్నటువంటి భాగాలు. సో ఇవి ప్రధానంగా ఎక్కడుంటాయి అని అంటే, ద్వితీయ శోషరస అవయవాలు 1 ఆక్సిలరీ నోట్స్ అని చెప్పి అంటాం, మన చంకలలో ఉంటాయి. దెన్ అలానే ఇంగ్వైనల్ నోట్స్ అంటాం, గజ్జలలో ఉంటాయి. అలానే నోటిలో కొన్ని ఉంటాయి. దెన్ ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని శరీర భాగాలలో ఉంటాయి. సరే, ఈ ద్వితీయ శోషరస అవయవాలలో మనం పేర్లు పెట్టి చెప్పుకోదగినవి ఏమిటి అని అంటే, 3 ప్రత్యేకించి చెప్పుకుంటాం. ఒకటి శోషరస కణుకులు, రెండవది శోషరస కణుకులలో చిన్నవి, మూడవది ప్లీహం. వీటి గురించి ఈ పూట మాట్లాడదాం. ఈ లింఫ్ నోడ్స్ అన్నీ కూడాను స్మాల్ రౌండ్ ఆర్ ఓవల్ స్ట్రక్చర్స్, చిన్నవి గుండ్రగా ఉంటాయి లేదా అండాకారంలో ఉంటాయి. మనం థైమస్ లాగా దీనికి ఫలానా చోట అట్లాంటిది చెప్పటం కుదరదు. ఎంచేత అంటే ఈ శోషరస కణుకులు వ్యవస్థ అంతటా కూడా విస్తరించి ఉంటాయి, శరీరంలో అక్కడక్కడ ఉంటాయి. నేను మీకు డయాగ్రామ్లో చూపించినట్టుగా ఒక శోషరస నాళము ఒక భాగంలో ప్రయాణం చేస్తూ ఉంటే నేను గీత గీస్తూ ఉన్నాను. ఆ మధ్యలో మనకు అక్కడక్కడ శోషరస కణుకులు కనిపిస్తాయి, ఏదో కొంచెం ఉబ్బినట్టుగా లేకపోతే ఏదో కొంచెం విస్తారంగా ఉన్నటువంటి నిర్మాణం లాగా. ఎంత సైజ్ ఉంటాయి అని అంటే, ద లెంగ్త్ వరీస్ బిట్వీన్ 1 to 25 millimeters. అంటే ఒక చిన్న మిల్లీమీటర్ కొలతలో ఉండొచ్చు, లేదా 2.5 సెంటీమీటర్ల పొడవులో ఉండవచ్చు. అండ్ దీస్ ఆర్ టిపికలీ ఫౌండ్ ఇన్ క్లస్టర్స్, అంటే ఐసోలేటెడ్గా ఉండవు. సపోజ్ ఈ మోకాల దగ్గర ఒక్కటే చుక్క పెట్టినట్టు ఉంటుందా అంటే ఉండదు. మీరు గమనించి చూడండి డయాగ్రామ్లో, ఎక్కడున్నా సరే 3 లేకపోతే 2 లేకపోతే చాలా ఎక్కువ క్లస్టర్స్గా ఉంటాయి, గుంపులుగా ఉంటాయి. ఇవేం చేస్తాయి? దే రిసీవ్ లింఫ్ ఫ్రమ్ మెనీ బాడీలీ రీజియన్స్. చాలా శరీర భాగాల నుంచి, వాటికి దగ్గరలో ఉన్న శరీర భాగాల నుంచి శోషరసాన్ని గ్రహిస్తాయి. కానీ సార్ మరి ఒక్కటే ఉండదా గుంపులుగా అని అంటే, ఎక్కడైనా సరే టిష్యూస్లో, నాట్ అలాంగ్ ద లింఫాటిక్ పాత్వే, ఆ శోషరస నాళం వెంబడి కాకుండా కణజాలాల లోపల విడివిడిగా ఉండవచ్చు. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ ఫ్లాష్ చేస్తున్నాను, గమనించండి. ఆపాను. ఇది మూత్రపిండం లాగా ఉందా చూడడానికి? అంటే మీకు కనపడేటట్టుగా వేస్తూ మళ్ళీ ఆపుతూ ఉన్నాను.
నౌ ది స్టాండ్స్. ఇక్కడ చూడండి, ఈ నిర్మాణం నేను అడుగుతోంది మూత్రపిండమా ఇదేమైనా? అవును సార్. చూడ్డానికి అలా ఉందా? చూడ్డానికి మీకు కిడ్నీ లాగే ఉంది కదా. అవును సార్. కానీ దిస్ ఈస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ఎ లింఫ్ నోడ్. ఒక శోషరస కణుపు యొక్క సారీ ట్రాన్స్వర్స్ కాదు, లాంగిట్యూడినల్, నిలువు పోతన్నమాట. మీకు మూత్రపిండంలో ఎలా అయితే వల్కలం చెప్తామో దీనిలో కూడా వల్కలాన్ని గుర్తిస్తాం, దవ్వని గుర్తిస్తాం. అలానే దీని లోపలికి వెళ్ళేటటువంటి ఒక నాళాన్ని, బయటకు వచ్చేటటువంటి ఇంకొక నాళాన్ని గుర్తిస్తాం. రైట్? మీకు ఒకసారి కళ్ళు మూసుకుని మూత్రపిండం నిర్మాణం గుర్తు చేసుకోండి. పైన అంతా కూడాను ఒక కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని క్యాప్సూల్ అంటాం. అక్కడ కూడా అది లోపలికి అంతర్వలనం చెంది మూత్రపిండం యొక్క వల్కలాన్ని అనేక చిన్న చిన్న డివిజన్స్గా డివైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత వల్కలం, దాన్ని వచ్చేటటువంటి ఒక సిర, లోపలికి వెళ్ళేటటువంటి ఒక ధమని. ఇదే కదా. సో ఇక్కడ కూడా చూడండి, నేను ఈ గీత గీస్తూ ఉన్నటువంటి భాగం అంతా కూడాను ఈ శోషరస కణుపు యొక్క వల్కలం. ఈ పార్ట్ అంతా మొన్న మనం చెప్పుకున్నామే, థైమస్ చెప్పినటువంటి కాంటెక్స్ట్ లో థైమస్ గ్రంథి మీద గుళిక ఉంటుంది అన్నాం. ఈ గ్రీన్ కలర్ ఇది ఉంది చూడండి, ఇది గుళిక అనేటటువంటి పొర. దాని లోపల త్రాపకాలు అని చెప్పుకున్నాం థైమస్ గ్రంథి చెప్పినప్పుడు, అలాంటివే త్రాపకాలు. ఈ చిన్న శోషరస కణుపుని, దానిలో వల్కల భాగాన్ని చిన్న చిన్న యూనిట్స్ గా డివైడ్ చేసింది. ఇది నేను గీతలు గీసేస్తూ ఉన్నాను చూడండి. ఇంకొంచెం లోపలికి వస్తే ఈ భాగం అంతా కూడాను దవ్వ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి శోషరస నాళాలు, ఇవి అపవాహి శోషరస నాళాలుగా పిలుస్తాం. మూత్రపిండం నిర్మాణంలో ఎలా అయితే హైలస్ అంటామో, అంటే లోపలి వైపున ఉండే పుటాకారపు నొక్కు, ఇక్కడ కూడా అలాగే హైలస్ అని చెప్పి చెప్తాం. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, 4, 1, 2, 3, 4. ఈ 4 ఏంటంటే ఈ శోషరస కణుపులోనికి శోషరసాన్ని తీసుకొని వచ్చేటటువంటి అభివాహి నాళాలు అన్నమాట. జనరల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇన్ జనరల్ వీటిని బీన్ షేప్డ్ బాడీస్, అంటే చిక్కుడు గింజ ఆకారపు నిర్మాణాలుగా చెప్పాలి. నేను ఇందాక చెప్పినట్టుగా దే హ్యావ్ అఫరెంట్ వెసల్స్, అంటే అభివాహి నాళాలు ఇవి. దే హ్యావ్ ఇఫరెంట్ వెసల్స్, అంటే అపవాహి నాళాలు. అభివాహి నాళము ద్వారా శోషరస కణుపులోనికి ప్రవేశిస్తుంది. అపవాహి నాళం ద్వారా శోషరసం బయటకి ప్రవహిస్తుంది. ఈ డయాగ్రామ్ లో మీకు త్రాపకాలు ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి చూడండి, బ్రౌన్ కలర్ లైన్స్ ఉన్నాయి అవన్నీ. ఇక్కడ ఇది ఒక ఉపలంబిక అని చెప్పి పిలుద్దాం దీన్ని. ఈ ఉపలంబికలో మనకి అనేక కణాలు పుట్టికలలాగా కనిపిస్తాయి. రైట్? ఇంకొంచెం ఎన్లార్జ్డ్ డయాగ్రామ్ మీద చూడండి. మనం చెప్పుకుంటున్నటువంటి వల్కల భాగం ఇది, దవ్వ భాగం ఇది. రైట్? ఈ దవ్వ లోపల చిన్న కొంత ఖాళీ ప్రదేశం ఉంది, దీన్నంతా దవ్వ సైనస్లు అని చెప్పి పిలుస్తాం. ఈ వల్కలంలోనూ దవ్వలోనూ వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నటువంటి లింఫోసైట్ కణాలు ఉంటాయి. కొన్ని ప్రాంతీయ శోషరస కణుపులు అని చెప్పి పిలుస్తాం. ఎప్పుడు అని అంటే, ఒక శోషరస కణుపు నుంచి ఇంకొక శోషరస కణుపుకి, మామూలుగా డ్రైనేజ్ అంతా కూడాను, డ్రైనేజ్ అంటే ప్రవాహం, శోషరస ప్రవాహం శోషరస కణుపు నుంచి నాళాలలోకి కాకుండా ఓ ప్రత్యేకమైన లింఫ్ నోడ్ లోకి వెళ్తే దాన్ని రీజనల్ లింఫ్ నోడ్, ప్రాంతీయ శోషరస ప్రవాహము అని చెప్పి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సెంటినల్ లింఫ్ నోడ్ అని చెప్పి ఒకటి ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాం. మరొకసారి గుర్తు చేద్దాం.
సో శోషరస కణుపులు శోషరస నాళాల వెంబడి ఉండేటటువంటి చిన్న చిన్న గుండ్రని లేదా అండాకారపు నిర్మాణాలు పరిమాణంలో 1 నుంచి 25 మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి. సాధారణంగా గుంపులుగా ఉంటాయి. విడిగా ఉండేటటువంటివి శరీర కణజాలాలలో ఉంటాయి. ఇవి శోషరసాన్ని వివిధ అవయవాల నుంచి సేకరిస్తాయి ఇలా అనుకుందాం. రైట్? దెన్ ఈ బీన్ షేప్డ్ బాడీస్ లో అఫరెంట్ వెసల్స్, ఇఫరెంట్ లింఫాటిక్ వెసల్స్ మనకి డ్రైనేజ్ కి కనిపిస్తాయి. డ్రైనేజ్ అంటే మురికి ఇలా అనుకోకండి, ప్రవాహము అని అర్థం. సో అభివాహి నాళాలేమో లక్ష్మి హ్యాండ్ రైజ్ చేశారమ్మా, ఏమన్నా చెప్పాలా? వాళ్ళ లక్ష్మి. ఓకే. అభివాహి శోషరస నాళాలు లింఫ్ నోడ్ కి శోషరసాన్ని తీసుకొస్తాయి. అపవాహి నాళాలు శోషరసాన్ని దూరంగా తీసుకెళ్తాయి. ఇవి శోషరస కణుపులు. ప్రతి శోషరస కణుపు చుట్టూ కూడా ఒక గుళిక అనేటటువంటి సంయోజక కణజాలపు పొర ఉంటుంది. ప్రతి శోషరస కణుపు వల్కలంగాను దవ్వగాను విభజింపబడి ఉంటుంది. వీటిలో వివిధ అభివృద్ధి దశలలో ఉండేటటువంటి లింఫోసైట్లని మనం చూడవచ్చు. దెన్ దవ్వ లోపల దవ్వ కుహరము అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. అది అనేక చిన్న చిన్న ఉప కుహరాలుగా విభజింపబడి ఉండవచ్చు. కొన్నిసార్లు ప్రాంతీయ శోషరస ప్రవాహాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటివి ఉదాహరణకి సెంటినల్ లింఫ్ నోడ్ అని చెప్పి అంటాం, ఛాతీ భాగంలో ఉంటాయి. దెన్ ఇక్కడ ఒక జనరల్ క్వశ్చన్ ఆలోచించుకుందాం. మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా పెద్దయిన తర్వాత కూడా ఆడుకునేటప్పుడు లేదా నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు ఎదురు రాయి పొడుచుకుందా? లేదా మీరు వంటింట్లో పనులు చేసేటప్పుడు చేతి వేళ్ళకి గాయాలైందా? అయిన సందర్భంలో మనకి గజ్జలలో కానీ చంకలలో కానీ వాపు వస్తూ ఉంటుంది. అంటే ఇంగ్వైనల్ రీజియన్ అంటే గజ్జలు, ఆక్సిలరీ రీజియన్ అంటాం చంకలు. వాపు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైనా జరిగిందా చిన్నప్పుడు? ప్రత్యేకించి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో వాళ్ళు ఊరికే ఆడుతూ ఉంటారు కదా, ఏదన్నా ఎదురు దెబ్బలు పొడుచుకున్నప్పుడు గజ్జల్లో బెళ్ళ కట్టింది అంటుంటారు. అది నథింగ్ బట్ లింఫ్ నోడ్ లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ వలన అన్నమాట. వీటి పనులు ఏంటి అన్నది మనం మళ్ళీ చెప్పుకుందాం. దెన్ నెక్స్ట్ స్ప్లీన్, ప్లీహము. ప్లీహము ఒక ఐడెంటిఫై చేయదగినటువంటి ద్వితీయ శోషరస అవయవం. ఎక్కడ ఉంటుంది? మనం ఛాతీని ఇలా తడుముకుంటే మన పక్కటెముకలు ఉన్నాయి కదా, లాస్ట్ పక్కటెముక లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి. ఆ లాస్ట్ పక్కటెముకని ఫ్లోటింగ్ రిబ్ అని చెప్పి చెప్తాం. అంటే 11th రిబ్ ఈజ్ ఫ్లోటింగ్ రిబ్. ఫ్లోటింగ్ ఎందుకనంటే ఇది ఇటువైపుకి వచ్చి అంటుకోదు, దేనికి బ్యాక్ బోన్కి అంటుకోదు అన్నమాట. మిగిలినవన్నీ ఒకవైపు ఉదరతలం వైపు ఉరోస్థికి అంటుకొని బ్యాక్ సైడ్ లో వెన్నెముకకి అంటుకొని ఉంటాయి. ఈ 11వ ఫ్లోటింగ్ రిబ్ పైకి లెక్క పెట్టండి. ఇది 10, ఇది 9. దెన్ ఈ భాగాన్ని మనం ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటాం. సో లొకేషన్ ఆఫ్ స్ప్లీన్ ఏంటి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లెఫ్ట్ ఎపిగాస్ట్రిక్ రీజియన్. ఎడమ వైపున ఎపిగాస్ట్రిక్ ప్రాంతంలో ఛాతీ భాగంలో ఉంటుంది. అంటే ఛాతీకి కింది భాగంలో ఉంటుంది, కొంచెం పార్శ్వంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఎక్కడ అని అంటే దాని పొజిషన్ బిట్వీన్ ద 9th రిబ్ అండ్ ద 11th రిబ్, ఎగ్జాక్ట్లీ ఇన్ లైన్ ఆఫ్ ద 10th రిబ్ అని చెప్పి చెప్తాం. 10వ పక్కటెముకకి సరిగ్గా లైన్ లో ఉంటుంది. ఎక్కడ అంటుకుని ఉంటుంది అని అంటే లోపల మీసెంటరీ సహాయంతో అంటుకుని ఉంటుంది. అండ్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ లింఫాటిక్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో ఇది అతి పెద్ద శోషరస అవయవం. సైజ్ ఎంత అండి నేను చెప్పలేను. ఒకళ్ళలో పెద్దగా ఉంటుంది, ఒకళ్ళలో చిన్నగా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద ఇండివిడ్యువల్ ఇట్ వారీస్ కన్సిడరబ్లీ ఇన్ సైజ్ అండ్ వెయిట్, తేడా ఉంటుంది. దెన్ ప్లీహం ఏం చేసి పెడుతుంది అని అంటే ఇది
మనం పిండ దశలో ఉన్నప్పుడు హీమోపాయిటిక్ ఆర్గాన్, లేదా మనం భ్రూణ దశలో ఉన్నప్పుడు హీమోపాయిటిక్ ఆర్గాన్, మనం పెద్దయిన తర్వాత హీమోలైటిక్ ఆర్గాన్. హీమోపాయిటిక్ అంటే అర్థం ఏంటి? రక్త కణోత్పాదక అవయవం. ఎంతవరకు అని అంటే మనం తల్లి గర్భంలో 1 minute, మనం తల్లి గర్భంలో 5వ నెల వరకు కూడాను ప్లీహము ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేస్తుంది. అందుకని హీమోపాయిటిక్ ఆర్గాన్ అంటాం. దెన్ మనం పెరిగి 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 పెద్దయ్యి అని అంటే ఈవెన్ చిల్డ్రన్ అనుకోండి, క్రమేణా ఏంటి అని అంటే దీని ఫంక్షన్స్ లో దెర్ ఈజ్ ఎ షిఫ్ట్. ఇది హీమోలైటిక్ ఆర్గాన్ గా పనిచేయటం మొదలు పెడుతుంది. హీమోలైటిక్ ఇన్ ద సెన్స్ మీకు తెలిసి మన జీవితకాలం ఎంత? 100 అని చెప్పు అమ్మా. ఎందుకు 20 తగ్గించుకుంటావు? 100 చెప్పుకుందాం. ప్రతి కణానికి, ప్రతి కణజాలానికి కూడాను, అంటే ప్రతి ఇండివిజువల్ సెల్ కి కూడా నిర్దిష్టమైనటువంటి లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ లైఫ్ స్పాన్ ఈజ్ వేరియబుల్ ఫ్రమ్ టిష్యూ టు టిష్యూ. సో మీకు తెలిసి ఎర్ర రక్త కణాలు ఎన్ని రోజులు బతుకుతాయి? 120 సార్. 120 days తర్వాత మనలో ఉండేటటువంటిది మీరు గమనిస్తూ ఉన్నటువంటి ఎర్ర రక్త కణం అది లైవ్ ఆర్బీసీనా లేకపోతే ఆర్బీసీ యొక్క శవమా? ఈరోజు ఒక ఎర్ర రక్త కణం పుట్టింది, 120 days తర్వాత వాట్ ఈస్ ఇట్స్ ఫేట్? దెన్ చేయాల్సిన పనులు చేసింది, అలసిపోయింది, చనిపోయింది. శవాన్ని ఎవరం ఇంట్లో పెట్టుకోం కదా. సో ఆల్సో ఈ డెడ్ సెల్స్ అన్నింటినీ తీసి అవతల పారేయాలక్కర్లేదా? లేదు సార్ మేము ఉంచుకుంటాము అంటారా? దట్ లీడ్స్ టు ఫ్యాటల్ కన్సిక్వెన్సెస్, ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. సో 120 days తర్వాత చనిపోయినటువంటి ఎర్ర రక్త కణాన్ని మనం తీసి పడేయాలి. ఆ తీసి పడేయటం ఏంటి అని అంటే ఆ సెల్ని రప్చర్ చేయాలి, సెల్ని బ్రేక్ చేయాలి, చిన్న చిన్న పీసెస్ చేయాలి, అందులో హీమోగ్లోబిన్ ని ముక్కలు ముక్కలు చేసేసి దట్ మస్ట్ బి షంటెడ్ టు అవుట్ సైడ్ ద బాడీ. సో ఈ పని స్ప్లీన్ చేస్తుంది అన్నమాట. ప్రౌఢ దశలకు వచ్చేటప్పటికి 5th month వరకు కూడాను ఇది హీమోపాయిటిక్ ఆర్గాన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దెన్ ఆ తర్వాత గ్రాడ్యువల్ గా దీని ఫంక్షన్స్ లో ఒక షిఫ్ట్ వస్తుంది ఫ్రమ్ హీమోపాయిటిక్ ఫంక్షన్స్ టు హీమోలైటిక్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఒక అనుబంధ ప్రశ్న వేసుకుందాం. మనం విసర్జించేటటువంటి మల పదార్థం ఒక బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మల పదార్థం బ్రౌన్ గా లేకుండా వైట్ గా ఉంది అని అంటే రోగం వచ్చింది అని లెక్క. స్ప్లీన్ సరిగా పనిచేయటం లేదు, లివర్ సరిగా పనిచేయటం లేదు అని లెక్క. ఇంకా మాట్లాడితే నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రెలవెంట్ టు అవర్ డే టు డే లైఫ్. చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఎక్స్క్రెటా మలం వైట్ కలర్ లో ఉంటుంది అని అంటే వాడికి అరగటం లేదని, లేదా ప్లీహము సరిగా పనిచేయటం లేదని, కాలేయం సరిగా పనిచేయటం లేదని, లేకపోతే ఊదుకామెర్లని, మనం ఇంకొంచెం నిర్లక్ష్యం చేస్తే అసైటిస్ అంటాం, జలోదరము అని ఇంకొక జబ్బు దానిలోకి లీడ్ చేస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటి, మల పదార్థానికి కలర్ ఎలా వస్తుంది అని అంటే జస్ట్ రికలెక్ట్ లివర్ ఫంక్షన్స్. లివర్ లో పిగ్మెంట్స్ ఉన్నాయి కదా, బైల్ పిగ్మెంట్స్, బైలిరూబిన్, బైలివర్డిన్, దెన్ స్టెర్కోబిలిన్. ఈ పిగ్మెంట్స్ వలన మలానికి కలర్ వస్తుంది. ఈ పిగ్మెంట్స్ ఎక్కడివిరా అని అంటే దే ఆర్ ద బ్రేక్ డౌన్ ప్రొడక్ట్స్ ఆఫ్ హీమోగ్లోబిన్. స్ప్లీన్ లో ఎర్ర రక్త కణాన్ని ముక్కలు చేసేసి దెన్ వీలైనంత వరకు హీమోగ్లోబిన్ ని కూడాను కట్ చేసేసి ఈ మొత్తం ప్రోడక్ట్స్ ని ఇది లింఫాటిక్ సిస్టమ్ ద్వారా కాలేయానికి అందిస్తుంది. కాలేయంలో హీమోగ్లోబిన్ ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిపోయి బైల్ పిగ్మెంట్స్ తయారయ్యి దెన్ దే ఆర్ షంటెడ్ టు ద డైజెస్టివ్ ట్రాక్ట్. అండ్ ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ లో అది జీర్ణం కాని ఆహార పదార్థంతో పాటు మలంగా విసర్జింపబడుతుంది.
లేదు లేదు సార్, 120 days ఇది నాకు చాలా చాకరీ చేసింది, సేవ చేసింది, ఈ హిమోగ్లోబిన్ ప్రోడక్ట్స్ నేను లోపలే పెట్టుకుంటాను, ఐ డు నాట్ ఎక్స్క్రేట్ దెమ్ అని అంటే యూ విల్ బి సబ్జెక్టెడ్ టు సమ్ ఆఫ్ ద అదర్ లివర్ డిసీజెస్, పర్టికులర్లీ లివర్ సిరోసిస్. సరే, అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అండ్ ఈ డయాగ్రామ్ చూడండి, మీకు స్ప్లీన్ ఇలాగా కనిపిస్తుంది. చింతపిక్కలు అందామా వీటిని, లేకపోతే ఏదో గుర్తొస్తుంది, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. జీడిపప్పులో సగం ముక్క అందామా, మీ ఇష్టం వచ్చిన పోలిక మీరు చెప్పుకోండి. దెన్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. దిస్ ఈస్ అ సెక్షన్ ఆఫ్ స్ప్లీన్. మీకు ఇక్కడ ఒక కామన్ పాయింట్ చెప్తాను, గుడ్డి గుర్తు అన్నమాట. మీరు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ తీసుకున్నా, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ తీసుకున్నా, మీకు ఎగ్జామ్లో ఏం రాయటానికి గుర్తు రాకపోతే పైన గ్లిక ఉండును, లోపలికి అది త్రాపకాలుగా చొచ్చుకుపోయి ఉండును, అనేక లంబికలుగా చిన్న చిన్న ఉపలంబికలుగా డివైడ్ చేయును అని రాసేయచ్చు. ఇక చూడండి, ఈ కొంచెం లైట్ కలర్ నేను గీత గీస్తున్నాను, ఇది ఒక ట్రబిక్యులం లేదా త్రాపకము అంటాం. ఇది చూడండి, ఇది ఒక యూనిట్ ఏరియా స్ప్లీన్ లో. దీనిలో మీరు గమనించగలిగితే రెడ్ పల్ప్ ఉంటుంది, లైక్ యువర్ బోన్ మ్యారో. దెన్ వైట్ పల్ప్ కూడాను ఉంటుంది, దిస్ వన్. ఈ రెడ్ అండ్ వైట్ పల్ప్స్ ఏం చేస్తాయి అన్నది we will learn at a later juncture, right? Then ఇక చిన్న చిన్న శోషరస కణుపులు అన్నమాట, పెద్దవి కాకుండా చిన్నవి. పెద్దవి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇంగ్వైనల్ నోట్స్, ఆక్సిలరీ నోట్స్, లేకపోతే రీజనల్ లింఫ్ నోట్స్ లో చెప్పినవి కాకుండా ఇవి ఇంకొంచెం చిన్నవి. ఇక్కడ ఒక జనరల్ క్వశ్చన్ వేసుకొని మనం టాపిక్ లోకి డీటెయిల్స్ చూద్దాం. మీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు జలుబు చేసి గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చి గొంతులో టాన్సిల్స్ వాచాయి అన్న మాట మీ చెవిన పడిందా? ఎనీవన్ కెన్ రెస్పాండ్. సార్ మీ డాక్టర్ గారు టాన్సిల్స్ కోసేద్దామన్నారా? విన్నాం సార్. రైట్. టాన్సిల్ కట్ చేయాలా వద్దా? కట్ చేయాలి సార్. చెయ్యాలమ్మా. సో అమ్మాయి నీ పేరేంటమ్మా? పల్లవినా? కౌసల్య సార్. కౌసల్య చెప్పే ప్రకారం సార్ గొంతులో పొరపాటున వాపు వస్తే టాన్సిల్ కోసి అవతల పారేయండి. రైట్. ఈ స్టేట్మెంట్ ని గుర్తు పెట్టుకుందాం. లెసన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆలోచిద్దాం. అలానే కొంతమంది పిల్లల్లో ఎప్పుడు కూడాను ముక్కు ఎగబిలుస్తూ ఉంటారు, లోపల ఏం జలుబు ఉండదు, మళ్ళీ ఊరికే ఇలా అంటూ ఉంటారు. కొన్నిసార్లు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముక్కు దూలం వంకరపోయింది అని చెప్పుకుంటారు. దాన్ని నాసల్ సెప్టమ్ డీవియేషన్ అంటాం, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటాం, డిఎన్ఎస్. దానికి కూడా సర్జరీ పెట్టి కోస్తానంటాడు డాక్టర్. అలానే కొన్నిసార్లు ముక్కులో కొయ్య కండలు పెరిగాయి, అందుకని చెప్పి నీకు ఊరికే ముక్కు ఎగబీల్చాల్సి వస్తుంది, కోసి పడేద్దాం, వాటితో ఉపయోగం లేదు అంటారు. ఇది వినలేదా? ఓకే దాన్ని ఇంకొకటి బాగా వినుంటారు, 24 గంటల కడుపు నొప్పి అంటే ఏంటి? విన్నాం సార్. 24 గంటల కడుపు నొప్పి వస్తే పొట్ట కోసేయాలి, అంతే కదా? దాంట్లో ఉండుకము అనే, అవునమ్మా, ఆపరేషన్ చేసి ఉండుకము అనేటటువంటి ఒక భాగాన్ని తీసేస్తారు, అపెండిక్స్ అనే భాగాన్ని తీస్తారు. ఏంటి వీటి సంగతి ఏంటో చూద్దాం. లింఫ్ నోడ్స్ చెప్పుకున్నాం కదా, ఇవి నాడ్యూల్స్ అన్నమాట. నోడ్ కొంచెం పెద్దది, నాడ్యూల్ చిన్నది. ఇవి ఎలా ఉంటాయి అని అంటే మీరు ఒక డిఫరెన్స్ ని పట్టుకోండి, ఐడెంటిఫై చేయండి. లింఫ్ నోడ్స్ అన్ని కూడాను ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఇది లింఫాటిక్ వెస్సెల్ అయితే త్రూ ద కోర్స్ ఆఫ్ ద లింఫాటిక్ వెస్సెల్, ఆ శోషరస నాళము యొక్క దారిలో ఉన్నాయి కదా. లింఫాటిక్ నాడ్యూల్స్ అలా ఉండవు. ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే ఒక టిష్యూలో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ లో
ఉంటాయి as clusters. So we say oval clusters of lymphatic cells with some extracellular matrix. దెన్ రెండో డిఫరెన్స్ ఏంటి అని అంటే మీకు నోట్స్ మీద గుళిక అని చెప్పాను కదా, నాడ్యూల్స్ లో అలాంటి కనెక్టివ్ టిష్యూ క్యాప్స్యూల్ ఉండదు. దే ఆర్ నాట్ సరౌండెడ్ బై ఎనీ కనెక్టివ్ టిష్యూ క్యాప్స్యూల్. దెన్ తరువాత ఒకసారి పాత క్లాసులు గుర్తు చేసుకోండి. హౌ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ ఇన్బిల్డింగ్ ప్యాథోజన్. వ్యాధికారక సూక్ష్మజీవి మన శరీరంలోకి వచ్చింది అని ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? ఇంత ఇమ్యూనాలజీకి బేస్ 3 పాయింట్లు అని చెప్పుకున్నాం. అసంక్రామ్యత గుర్తింపు, అసంక్రామ్యత జ్ఞప్తి, దెన్ అసంక్రామ్యత ప్రత్యేకీకరణ, ఇమ్యూన్ రికగ్నిషన్, ఇమ్యూన్ మెమరీ అండ్ దెన్ ఇమ్యూన్ స్పెసిఫిసిటీ కదా. సో గుర్తించలేకపోతే మిగతా వాటితో పెద్ద ఇదేం లేదు కదా, మిగతా వాటిని ఆలోచించేదేం లేదు కదా. అవతలి టీంలో ప్లేయర్ మన కోర్టులోకి జొరబడ్డాడు అనేది నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతే కాసేపు అయ్యాక గోల్ పడిపోతుంది, తెల్లమొహం పెట్టాల్సి వస్తుంది కదా. సో ఆల్సో మొత్తం ఇమ్యూన్ ఫంక్షన్స్ కి ప్రాణాధారమైనటువంటిది ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఏమిట్రా అని అంటే, when a pathogen enters our body, when an infectious cell enters our body, it presents antigens to the system. ముందు అనుకున్నాం మనం, గుర్తు చేసుకోండి. ఓ వ్యాధికారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఏంటి అని అంటే అది రెడీగా పెట్టుకొని ఉంటుందన్నమాట. దాని ఆయుధాలని బయటకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఈ మధ్య నేను సినిమా చూశాను, సినిమా పేరు వి, మీరు చూసారా? సరే, సినిమా పేరు ఏం చెప్పుకోక్కర్లేదు, చాలా సినిమాల్లో కొట్టుకుంటుంటారు, తనుకుంటుంటారు కదా. విలన్ దగ్గర ఒక పిస్టల్ ఉంది, హీరో దగ్గర ఒక పిస్టల్ ఉంది, రైట్? విలన్ హీరో గారి ఇంట్లోకి జొరబడ్డాడు అనుకోండి కాసేపు తమాషాగా. వాడి దగ్గర ఉన్నటువంటి పిస్టల్ ఎక్కడో ప్యాంట్ జేబులో తిరిగి అన్ని జీన్ ప్యాంట్లే కదా, లోపల టైట్ గా పెట్టుకొని లోపల ఎక్కడో ఉందనుకోండి, పాకెట్ లో చేతులు ఫ్రీగా ఉన్నాయి అనుకోండి. వీడి మీదకి ఎవరైనా అటాక్ చేస్తే ఇమ్మీడియట్ గా ఫైట్ చేయగలడా? సో ఏం చేస్తాడు అని అంటే, నేను చూసిన సినిమా ప్రకారం ఒక పిస్టల్ ఇలా 2 చేతుల్లో చెంప పక్కన పెట్టుకొని రెడీగా ఇలా చూసుకుంటూ వస్తాడు. లేదా అని అంటే పాకెట్ లో రెడీగా చేయి పెట్టుకొని ఉంటాడు, చెయ్యి ఏమో పిస్టల్ మీద ఉంటుంది. ఆల్సో అలాగే ప్యాథోజన్ బాడీలోకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే అది దాని ఆయుధాలను అన్నింటినీ అప్రమత్తంగా రెడీగా పెట్టుకుంటుంది. దాని ఆయుధాలు ఏంటి అని అంటే బేసిక్ గా యాంటీజెన్స్, నథింగ్ బట్ ద సర్ఫేస్ ప్రోటీన్స్, రైట్? ఒక ఆయుధం మనకు కనిపిస్తోంది, దాన్ని ఐడెంటిఫై చేసేది ఎవరు అని అంటే ఫస్ట్ లింఫాటిక్ నాడ్యూల్స్ లో జరుగుతుంది ఆ పని. సో ఈ నాడ్యూల్స్ ఏం చేస్తాయి అని అంటే దే ఫిల్టర్ అండ్ అటాక్ యాంటీజెన్స్. మన శరీరంలో ఏదన్నా వ్యాధికారక సూక్ష్మజీవి ప్రవేశించింది అని అంటే దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసేది, దాని యాంటీజెన్ ని ఫస్ట్ చూసేది, యాంటీజెన్ గురించిన ఇన్ఫర్మేషన్ని తీసుకునేది, ప్రాసెస్ చేసేది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి లింఫాటిక్ నాడ్యూల్స్, చిన్న చిన్న శోషరస కణుపులు అన్నమాట. సరే, ఇవి ఎక్కడ ఉంటాయి? వీటిని గుర్తు పెట్టుకోవడానికి తమాషాగా 3 మాటలు మాట్లాడుకుందాం. ఒకటి మాల్ట్, మాల్టోవా గుర్తు చేసుకోండి, గుర్తుంటుంది. మాల్ట్ ఈజ్ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ. ఇంకొక మాట గాల్ట్, జిఏఎల్టి, అక్షరాలు ఎటో పోతున్నాయి, జిఏఎల్టి గాల్ట్. ఇంకొకటి నాల్ట్, NALT నాల్ట్. ఆర్డర్లో గుర్తు పెట్టుకుంటామంటారా? ఆల్ఫాబెటికల్లో పెట్టుకోండి, GNM, GMN, గాల్ట్, మాల్ట్, నాల్ట్. ఏం లేదు, ఇవి మళ్ళీ చెప్పుకుందాం. అండ్ ఇంకొకటి పేయర్స్ ప్యాచెస్ అని చెప్పి అంటాం, ఇంకొకటి అపెండిక్స్. సో మీరు లింఫాటిక్ నాడ్యూల్స్ అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు దే ఆర్ క్లస్టర్స్ డివైడ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ క్యాప్సూల్ అని ఒక మాట, అండ్ దే ఫిల్టర్ అండ్ అటాక్ యాంటీజెన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఏమీ గుర్తులేకపోతే గాల్ట్, మాల్ట్, నాల్ట్ 3 పేర్లు రాయండి, గుర్తొస్తే 4వ పేరు రాయండి, పేయర్స్ ప్యాచెస్. సంతోషం.
గుర్తొస్తే ఉండుకొమ్ము గురించి రాయండి. ఈ మాల్ట్ ఏంటి అని అంటే మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. నాల్ట్ ఏంటి అంటే నాసల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. గాల్ట్ ఏమో గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. ఇవి స్పెసిఫిక్ గా చెప్పదగినటువంటి ఎగ్జాంపుల్స్ శోషరస కణుకులలో చిన్నవాటి. ఇలా కాకుండా ఇలాంటి కణుకులు యూ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్, then the urinogenital tract, and then the gastrointestinal tract, and then all over the mucous membranes across the body surface. అంటే శ్వాస నాళంలో ఉంటాయి, మూత్ర జననేంద్రియ నాళాల్లో ఉంటాయి, జీర్ణనాళంలో ఉంటాయి. అన్ని శ్లేష్మ స్తరాల్లో కూడా మనం ఇలాంటి చిన్న చిన్న కణుకులని గుర్తించవచ్చు. దెన్ ఇవేం చేస్తాయి అని అంటే ముందు చెప్పుకున్నట్టుగా యాంటీజెన్స్ ని ఫిల్టర్ చేస్తాయి, అటాక్ చేస్తాయి, thereby contributing to the non-specific immunity. Then first line of defense లో ఇవి భాగంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వివరాలు చూద్దాం. ఇది మీ చిన్న పేగు యొక్క అడ్డుకోత. దీనిలో లోపలి నుంచి బయటికి, ఇది లోపల, ఇది పేగు బయట. లోపల చూడండి మీకు ఆంత్ర చూషకాలు కనిపిస్తున్నాయి, ఇంటెస్టైనల్ విల్లై, రైట్? ఆ విల్లై ఎపిథీలియంతో తయారవుతుంది, ఎపిథీలియల్ సెల్స్ తో తయారవుతుంది, ఉపకళా కణాలతో. వాటిల్లో ఎం సెల్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన కణం. దాని దీని లోపల చూడండి ఎల్లో కలర్ ఏరియా, దీన్ని లామినా ప్రాప్రియా అని చెప్పి అంటాం, శ్లేష్మ స్తరంలో ఒక భాగం. దాని తర్వాత కొంచెం మెంతి రంగులో ఉన్న పార్ట్ సబ్ మ్యూకోజా అని ఉంది చూడండి, అది శ్లేష్మ స్తరం అంటాం. దీనిలో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి చిన్న చిన్న కణాలు, ఇవన్నీ నథింగ్ బట్ బి లింఫోసైట్ ప్యాచ్. విడివిడి కణాలు ఒకే దగ్గర గుంపు కట్టి ఉన్నాయి. దీన్ని మనం పేయర్స్ ప్యాచ్ అని చెప్పి పిలుస్తాం, రైట్? మీకు ఇక్కడ విడిగా ఉన్నటువంటి ఒక పెద్ద లింఫోసైట్ కణాన్ని మీరు చూడగలరు, దాని ప్రాలిఫరేషన్ ని ఐడెంటిఫై చేయగలరు. ఏం చేస్తుంది ఇది? ఇక్కడ చూడండి, ఒక యాంటీజెన్ మీరు తీసుకున్నటువంటి ఆహారంలో కలిసి లోపలికి వచ్చింది అనుకుందాం. దాన్ని ఎంసెల్ గుర్తుపట్టి లోపలికి లాగుతున్నది, లాగేసింది. దీని లోపల ఈ ఎం కణము లోపల ఒక టెంపరరీ పాకెట్ తయారయ్యింది. ఆ పాకెట్ లోకి ఒక స్థూల భక్షక కణం ప్రవాసం చేసింది కనిపిస్తోంది, మైగ్రేటెడ్ మ్యాక్రోఫేజ్ కనిపిస్తోంది. అలానే విడివిడిగా బి లింఫోసైట్ కణాలు కనిపిస్తున్నాయి. అలానే ఒక టీ లింఫోసైట్ కణం కనిపిస్తోంది, ఇది టీహెచ్ రకానికి చెందింది. ఆ కణాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. When an immune response is initiated, remember that antigen is presented అంటాం. యాంటీజెన్ ని వ్యవస్థకి పరిచయం చేస్తాం. చేసినప్పుడు ముందు సింపుల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ సింపుల్ రియాక్షన్ ఏంటి అని అంటే, ఎలా చెప్పను, ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి అమ్మా, కొట్టుకునే స్టార్టింగ్ లో ముందు ఏకంగా కత్తులు తీసి పొడుస్తారా, పిస్టల్స్ పెడతారా, లేకపోతే ఏమన్నా ముందు చేతులతో నెట్టుకుంటారా? మీరు ఊహించండి, గొడవలు అవుతూ ఉన్నప్పుడు ముందు గబుక్కున్న ఆయుధాలు ఎవరు తీయరు నాకు తెలిసి, నా అబ్జర్వేషన్కి. ముందు ఏదో తోసుకోవటమో నెట్టుకోవటమో ఇలాంటివి జరుగుతాయి. ఇది కూడా అలాగే అనుకోండి. ఇక్కడ కొన్ని లెస్ నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ రిక్రూటెడ్, తక్కువ సంఖ్యలో లింఫోసైట్ కణాలు వచ్చాయి. ఈ యాంటీజెన్ ని లోపలికి లాగింది ఎం కణం. ఇక్కడ ఈ యాంటీజెన్ ని ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఈ ప్రాసెస్ అని మీరు తప్పించుకుంటున్నారు, సార్ వాట్ ఈస్ దిస్ యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటే, we will be able to understand after class about MHC molecules. అదేంటో తర్వాత చెప్పుకుందాం, ప్రస్తుతానికి ఇంత గుర్తుపెట్టుకోండి. దెన్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి, బి సెల్ నుంచి నంబర్ ఆఫ్ ప్లాస్మా సెల్స్ గా కొన్ని వచ్చాయి. ఈ ప్లాస్మా సెల్ అంటే ఏంటి సార్, కొత్త మాటలు మాట్లాడుతున్నారు, రేపు ఎల్లుండి క్లాసుల్లో వస్తాయి, ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. దెన్ దీని నుంచి ఐజీఏ యాంటీబాడీ రిలీజ్ అయ్యింది చూడండి. దిస్ ఐజీఏ యాంటీబాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరల్
ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ టు ద సిస్టమ్ అబౌట్ ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్. జనరల్గా ఐజీఏ యాంటీబాడీస్ మన వ్యవస్థలోకి ఒక వైదేశిక ప్రతిజనకం ప్రవేశించింది అన్న విషయాన్ని ఫీడ్బ్యాక్ ఇస్తాయి అన్నమాట. నౌ ఎట్ వన్స్ సిస్టమ్ అంతా అలర్ట్ అవుతుంది, ఇంకా లోపలంతా గోలగోల అన్నమాట. రైట్? సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇన్ దట్ సెన్స్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఇమ్యూన్ ఫంక్షన్స్. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్గా గుర్తు చేసుకోండి. కొన్ని శరీర భాగాలలో గుంపులుగా విడివిడిగా ఉండేటటువంటి లింఫాయిడ్ కణాలు ఉంటాయి. అవి ద్వితీయ శోషరస అవయవాలలో చిన్న కణుపులకి ఉదాహరణ. పేయర్స్ ప్యాచ్ చిన్న పేగులో ఉంటుంది. ఇంక ఈ వివరాలన్నీ నేను క్యాసెట్ వేయటంలా. యాంటీజెన్ శరీరంలో ప్రవేశించినప్పుడు ఎంసెల్ దాన్ని గుర్తిస్తోంది, లోపలికి లాగడం అంటే అంతర్గ్రహణం చేసింది అంటాం, ఇంజెస్ట్ చేసింది. Then there is a temporary pocket created into which there is influx of macrophages and then different lymphocytes, particularly that of T, H cell and B cells. And there is something going on here, and that something is nothing but antigen processing, as a result of which IgA is created and the system gets information about the invading antigen now. ఇప్పుడు ఈ సిస్టమ్ ఒక్కసారిగా రెస్పాండ్ అవుతుంది. క్లియర్? నౌ టాన్సిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. దీస్ ఆర్ క్లస్టర్స్ ఆఫ్ లింఫాటిక్ సెల్స్, రైట్? అండ్ దే ఆర్ నాట్ సరౌండెడ్ బై ఎనీ కనెక్టివ్ టిష్యూ క్యాప్స్యూల్, ఇందాక చెప్పుకున్నట్టుగానే. వీటిల్లో దే కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ జర్మినల్ సెంటర్స్, అనేక జనన కేంద్రాలు ఉంటాయి. ఈ జనన కేంద్రాలు ఏమిటి అని అంటే లింఫాయిడ్ కణాలకి, అంటే బి అండ్ టీ లింఫోసైట్స్ కి, ఇండివిడ్యువల్ సెల్స్ కి జనన కేంద్రాలు అన్నమాట. ఎన్ని టాన్సిల్స్ ఉంటాయి మనలో అంటే 3 ఉంటాయి. ఫారింజియల్ టాన్సిల్స్ అంటాం, గ్రసని భాగంలో ఉండేవి. దెన్ పాలటైన్స్ అని చెప్పి అంటాం, అంటే గొంతులో ఉండేవి. దెన్ లింగువల్ టాన్సిల్స్ అంటాం, నాలుక కింద ఉండేవి. సైడ్లో చూడండి, ఇది ఫారింజియల్ టాన్సిల్ అంటాం, లేదా అడినాయిడ్స్ అని చెప్పి అంటాం. ఇవి పెరిగితే ముక్కులోకి చొచ్చుకొని వస్తాయి. దెన్ మీకు కామన్గా అద్దం ముందు నోరు తెరిచి అలా పూర్తిగా మీ కెపాసిటీకి తగినంతగా నోరు తెరిచి చూసుకుంటే టాన్సిల్ కనపడుతుంది, కొండ నాలుక దగ్గరలో కనిపిస్తుంది. అండ్ నాలుక కింద ఉండేటటువంటిది లింగువల్ టాన్సిల్ అని చెప్పి అంటాం. రైట్? ఇప్పుడు దీని ఫంక్షన్ ఏమనుకున్నాము? దిస్ ఈస్ ద సైట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ యాంటిజెన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ ప్యాథోజన్. మరి ఇప్పుడు గొంతు వాచింది అని చెప్పి టాన్సిల్ పీకేద్దాము, దాంతో మనకేం పని లేదా? ఇప్పుడు చెప్పండి. All secondary lymphoid organs, remember, they first catch hold of the invading pathogens and presented antigens. శరీరంలోకి ప్రవేశించినటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులని గుర్తించేది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, ద్వితీయ శోషరస అవయవాలు. వాటిని ఐడెంటిఫై చేసేది, వాటిల్లో ఉన్న యాంటీజెన్స్ ని అనలైజ్ చేసేది ద్వితీయ శోషరస అవయవాలు. అలాంటి వాటిల్లో టాన్సిల్ ఒకటి. మరి టాన్సిల్ని పీకేద్దామా? పీకేస్తే నష్టం ఏంటి, లాభం ఏంటి? చెప్పండి, తీసేద్దామా ఉంచేద్దామా? తీయకూడదు సార్. ఉంచాలి. మరి తీసేస్తే ఏంటి అని అంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది, బట్ ద చైల్డ్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హర్ ఇమ్యూనిటీ. చిన్నపిల్లల్లో ఏదో గొంతు వాచింది, ఏదో ఒక కారణంతో టాన్సిల్స్ పెరిగిపోతున్నాయి, ఊరికే కట్ చేసి పడేద్దాం అని అంటే ఇంకా మిగతా చాలా జీవితం ఉంది కదా, వాడి వ్యాధి నిరోధకత తగ్గిపోతుంది. ఆల్సో అలాగే ముక్కులో కొయ్యకండలు పెరిగాయి అంటారు, అడినాయిడ్స్ వచ్చాయి తీసేసేద్దాం అంటారు, ఒప్పుకోకండి. దెన్ అపెండిసైటిస్ కేసులో ఏంటి అని అంటే
ఆహారం పొరపాటున అపెండిక్స్ లోకి వెళ్ళటం వలన అక్కడ అది కుళ్ళిపోయి లోపల ఇన్ఫెక్ట్ అయిపోయి టిష్యూ పాడైపోతుంది. అలాంటి సందర్భంలో అపెండిక్స్ ని తీసేయక తప్పదు. కానీ అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఆ వ్యక్తులు చాలా ఈజీగా డిసీజెస్ కి లొంగిపోతారు. ఏం చేస్తానంటే పేయర్స్ ప్యాచ్ లాంటివి అపెండిక్స్ లో చాలా ఉంటాయి. అండ్ అపెండిక్స్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇమ్యూన్ మెమరీ. అందుకని దాన్ని కూడా తీసేయకూడదు. బట్ అపెండిసైటిస్ కేసులో మనకి ఆల్టర్నేటివ్ లేదు. రైట్. ఇది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ గురించి ఒకసారి గబుక్కుని గుర్తు చేద్దాం. ద్వితీయ శోషరస అవయవాలు అని అంటే ఏమేంటి? ఒకటి లింఫ్ నోడ్ చెప్పాము, అండ్ సెకండ్ లింఫ్ నాడ్యూల్స్ చెప్పాము. లింఫ్ నోడ్స్ లో పేరు పెట్టదగింది ఏది అని అంటే ఒకటి స్ప్లీన్ చెప్పాము. అదర్ ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అంటే ఆక్సిలరీ లింఫ్ నోడ్స్ చెప్పాము, ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ చెప్పాము. కామన్ స్ట్రక్చర్ అన్నిటికీ ఒక క్యాప్సూల్ గుళిక ఉంటుంది. అది లోపలికి చొచ్చుకొని పోతుంది. ట్రాబిక్యులే అంటాం, త్రాపికాల్ అంటాం. ఒక్కొక్క నిర్మాణాన్ని అనేక లంబికలుగా ఉపలంబికగా డివైడ్ చేస్తాయి త్రపికాలు. దెన్ అందులో వివిధ అభివృద్ధి దశల్లో ఉండేటటువంటి కణాలని మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడాను యాంటీజెన్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ కి ముఖ్యమైనటువంటి భాగాలు. చిన్న చిన్న నిర్మాణాలుగా గుళిక లేనటువంటివి చిన్న చిన్న కణుకులుగా ఆయా భాగాల్లో ఉంటాయి. మనం 3 ఉదాహరణలు స్పెసిఫిక్ గా చెప్తున్నాం. మాల్ట్, నాల్ట్, గాల్ట్. మాల్ట్ అని అంటే ప్రత్యేకించి చిన్న పేగులోది. గాల్ట్ అంటే జనరలైజ్ చేసి పేగులోది, ఎక్కువగా పెద్ద పేగు గురించి అది. దెన్ నాల్ట్ అని అంటే నాసల్ ఎపిథీలియం, నాసల్ లైనింగ్ లో ఉండేటటువంటి. రైట్. దెన్ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్, ఇనిషియల్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోండి. ఇంకో ఉదాహరణ చెప్పండి అని అంటే టాన్సిల్స్ గురించి మాట్లాడాలి. రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రైజ్ చేస్తే నాకు తెలిసిన ఆన్సర్స్ చెప్తాను, లేదంటే కట్టేసేద్దాం. రైట్. సో దెన్ రేపటి క్లాస్లో లింఫోసైట్ల గురించి చెప్పుకుంటాం. బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్, సరే టీ సెల్స్ అండ్ బి సెల్స్ గురించి చెప్పుకుంటాం. ఏం డౌట్ లేదా? సరే, ఏదన్నా డౌట్ అనిపిస్తే మీకు మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టేయండి, ఆన్సర్ చేస్తాను. ఆర్ఎల్స్ గూగుల్ క్లాస్ రూమ్ ఒకటి లింక్ పెట్టానమ్మా పొద్దున గ్రూప్లో, దానిలో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ఇప్పటిదాకా అయిన టాపిక్స్కి సంబంధించిన నోట్స్ మెటీరియల్ ఆల్రెడీ పోస్ట్ చేస్తుంది. ఒకసారి అది చూసుకోండి. క్లాస్కి రానటువంటి మిగతా పిల్లలకు కూడా ఆ క్లాస్ రూమ్లో జాయిన్ అవ్వమని చెప్పండి. सर मैं